గాడ్ ఆఫ్ మాసిస్ నందమూరి బాలయ్య కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్కు దాటింది. ఇక 30వ రోజు ఎంత వసూలు రానున్నాయో చూద్దాం. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లో బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67.5 కోట్ల మేర బిజినెస్ అయింది. అటు ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తంగా 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్ని 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 56 కోట్లు తీసుకువచ్చింది. రెండో రోజుకి 74 కోట్ల రూపాయలు, 4 రోజులకి 105 కోట్లు తీసుకువచ్చింది. 10 రోజులకి 176 కోట్లు, 14 రోజులకి 223 కోట్లు తీసుకువచ్చింది. 21 రోజులకి 252 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక మొత్తం ఇప్పటివరకు 271 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు అందుకుంది ఈ సినిమా. మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 13 రోజులకి 200 కోట్లు దాటింది. ఇప్పుడు 250 కోట్ల పైనే వచ్చింది వసూళ్లు. ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది, బ్రేక్ ఈవెన్ దాటింది అన్ని చోట్ల. యాక్షన్ డ్రామాగా, ఎమోషన్గా అద్భుతంగా తీశారు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర అదరగొట్టేశారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి విజయంపై ధీమాగా ఉన్నారు దర్శకుడు బాబీ. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన ఆనందం రెట్టింపైంది. బాలయ్య సినిమా అంటే మాస్ ఎలివేషన్స్తో పాటు డైలాగులకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య మార్కు డైలాగులు అభిమానుల్లో జోష్ నింపాయి. ఈ ఏడాది అత్యద్భుతమైనటువంటి విజయం రావడంతో పాటు పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు. హిందీ మార్కెట్లో కూడా 8% నుంచి 11% ఆక్యుపెన్సీతో బాలయ్య బాబు సినిమా వసూళ్లు వస్తూ ఉన్నాయి. మొత్తానికి వచ్చే సినిమాలపై మంచి హైప్ ఏర్పడింది ఇప్పుడు బాలయ్య సినిమాపై.